హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్కు వ్లాగ్స్. వాటర్ మిలన్ ఐస్ క్యాండీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకా వెయిట్ చేయకుండా దాని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ముందుగా అయితే హాఫ్ వాటర్ మిలన్ని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇందులో సీడ్స్ అన్ని తీసేసి ఒక మిక్సీ జార్లో ఈ పీసెస్ని వేసుకోవాలి. అందులోనే 3 టేబుల్ స్పూన్ షుగర్, అలానే 3 or 4 డ్రాప్స్ నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా మిక్సీ పట్టాలి. ఇలా వచ్చిన జ్యూస్ని స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి వేసుకోవాలి. ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేని వాళ్ళు ఇంట్లో ఉన్న టీ గ్లాసెస్తో కూడా ఐస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి జ్యూస్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత వీటిపైన వచ్చిన క్యాప్ ఫిట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు చిన్న టీ గ్లాసెస్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే పైన సిల్వర్ ఫాయిల్ పేపర్తో క్లోజ్ చేసేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఐస్ మౌల్డ్స్ని డీప్ ఫ్రిడ్జ్ని హై టెంపరేచర్లో ఉంచుకొని 6 to 7 hours పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకోండి. సో ఇక్కడ నేను 7 hours తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీస్తున్నా. ఇలా తీసిన ఐస్ క్రీమ్ మౌల్డ్స్ని నార్మల్ వాటర్లో ఒక 10 to 20 seconds పాటు డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసిన తర్వాత కొద్దిగా స్టిక్ని పట్టుకొని ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయి. సో ఇప్పుడు వీటిని కూల్గా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఈ ఐస్ క్యాండీస్ మరి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండవండి. విత్ ఇన్ 1 to 2 days లోపే సర్వ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా ఈ వాటర్ మిలన్ ఐస్ క్యాండీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.
Okay guys, thanks for watching. For more interesting videos, please like, share, comment and subscribe to our channel.